తెలుగుదేశం పార్టీలో కేసినేని నాని వివాదమో లేకపోతే కనుక స్వామిదాస్ బయటకు వచ్చేయడమో ఇట్లాంటివన్నీ అలాగే మొన్న రాయపాటి రంగబాబుది ఇట్లాంటివన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి హైలైట్ చేస్తుంది. ఎందుకు? తమ ప్రత్యర్థి కాబట్టి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లోకల్ని ఈనాడు ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తుంది. ఎందుకు అంటే అది తెలుగుదేశం పత్రికలు కాబట్టి. వీళ్ళు తాజాగా వైసీపీలో కొన్ని ఇష్యూస్ని హైలైట్ చేశారు. ఒకటి, జమ్మలమడుగులో వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. 2019 ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన దానికి ఫలితం ఉంటుందన్న కార్యకర్తలు ఆశలు అడియాసలయ్యాయని ఎమ్మెల్యే ఏకపక్షంగా వివరించడంతో పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని మైలవరం ఎంపీపీ చేరెడ్డి సావిత్రి, వైకాపా సీనియర్ నాయకుడు చెన్నకేశ్వరరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. మరి కృష్ణా జిల్లా పెనమలూరు వైకాపా ఇన్ఛార్జిగా జోగి రమేష్ నియమించడం మీద ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకుల నుంచి అభ్యంతరాలు నానాటికి పెరుగుతున్నాయి. ఆ సీటు తమకే కేటాయించాలని కంకిపాడుకు చెందిన పడమట సురేష్ బాబు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్లు ఇప్పటికే అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా వాళ్ళు కంకిపాడు బస్టాండ్ ఆవరణలో కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయించారు అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటుగా మరికొన్ని చోట్ల ఇష్యూస్ను కూడా హైలైట్ చేసుకొచ్చారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే వైసీపీకి సంబంధించి వ్యతిరేకతలు ఉన్నాయి, గొడవలు జరుగుతున్నాయి అన్నటువంటి పాయింట్స్ని మాత్రం వీళ్ళు టచ్ చేసుకుంటూ వస్తున్నారు. ఏ ఏ ప్రాంతాల్లో వాళ్ళు వ్యతిరేకంగా చేశారు అన్నటువంటిది ఎతికి మరి చిన్న చితక వాళ్ళు ఉన్నా సరే దాన్ని హైలైట్ చేస్తూ వస్తున్నారు. క్రమంగా ప్రస్తుతం పార్టీల వారీగా పత్రికలు చీలిపోయినటువంటి నేపథ్యంలో అటు ఇటు విషయాలన్నింటినీ కూడా రెండు పత్రికలు చదివితే కానీ తెలియట్లేదు.